వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఎస్సీ వర్గీకరణ చేయకూడదని కర్నూలులో మాలల జేఏసీ నాయకులు తెలిపారు. కర్నూలులో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల సంఘాల జేఏసీ నాయకులు హలో మాల చలో తిరుపతి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాలల్ని అణిచివేతకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 వర్గీకరణ చేయడానికి కుదరదు అని తెలుపుతుందని రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేసి తన పంతం సాధించుకోవాలని చూస్తే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలలకి ప్రతి జిల్లాలో 10% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మాలలు చూస్తూ ఊరుకోమన్నారు. ఈ నెల 23న జరిగే హలో మాల చలో తిరుపతి మాలల సింహగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు కర్నూలు జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర హలో మాల చలో తిరుపతి 1వ తారీఖు మార్చి నెల అంటే రేపు ఆదివారమున తిరుపతిలో మాలల సింహగర్జన మీటింగ్ ఉన్నది. ఈ జిల్లా నుంచి మరి అత్యధికంగా మాలలు తిరుపతి మీటింగ్కు కదలి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ విడుదల సందర్భంగా ఈ రాష్ట్రంలో మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయాన్ని అడుగుతున్నాం. మీరు వర్గీకరణ చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు, 50 ఉప-9 కులాలు ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది జనాభా లెక్కలు ఉన్నారో అవి తేల్చినాక ఆ జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ 23% పెంచి మీరు వర్గీకరణ 341 ఆర్టికల్ సవరణ ప్రకారము మీరు వర్గీకరణను మీరు ముందుకు రావాలి. అంతేగాని మీరు ఏదో ఓట్ల రాజకీయాల కోసము ఐకమత్యంగా ఉన్నటువంటి మాలా మాదిగలను మీరు విడదీసి మీ స్వార్థాల కోసము చాలని ఈ యొక్క వర్గీకరణను ముందర పెట్టి మా యొక్క పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేయాలనుకుంటే ఊరికే ఉండే ప్రసక్తే లేదు. మేము ఒకటే చెప్తున్నాం, వర్గీకరణ అనేది పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఏ కులానికి కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాలలు ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాలలకి 10% మీరు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా అయితే కులగణన జరిగిందో మరి ముందు ఈ రాష్ట్రంలో కులగణన చేయండి. మాలలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో మీరు 7.5కు 2011 ప్రకారము కులగణన తీసుకుంటే దానికి ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ముందు మీరు జనాభా లెక్కలు తేల్చినాకనే వర్గీకరణ అంశాన్ని మీరు ముందుకు తీసుకురావాలి తప్ప మీరు ఒకవేళ మాలలకు అన్యాయం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మాలలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు తరాలకు సంబంధించినది. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని ఈ యొక్క వర్గీకరణను మీరు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చి మీరు ముందు ఈ యొక్క మాలలు మాదిగలను విడదీస్తేనే బాగుంటుంది. వీళ్ళు కలిస్తే రాజ్యాధికారం దిశలో పోరాడతారని చెప్పేసి మీరు రాజకీయ కుట్రతో ఐకమత్యంగా ఉన్న మనల్ని మీరు విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఎందుకంటే చట్టాలు, కోర్టులు, రాజ్యాంగము మాలలకున్నది. మాలలకు ఏ ప్రభుత్వాలు ఏ వ్యక్తులు సపోర్ట్ లేకపోవచ్చు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే మాకు స్ఫూర్తి. ఆ రాజ్యాంగమును మేము కాపాడుకుంటాం. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు ఒకటే తెలియజేస్తున్నాం, మీరు 341 ఆర్టికల్ ప్రకారం మీరు చేయగలుగుతారా, లేదంటే మాలలకి కులగణ చేయండి, రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఈ వర్గీకరణ అంశానికి ముందుకు పోవాలి. అంతేగాని ఒక జిల్లాలో కొందరికి నష్టపోతారు, ఒక జిల్లాలో కొందరు నష్టపోరు. మరి అలాంటప్పుడు ఇద్దరు మాల మాదిగలు ఈ నీరు చేసే రాజకీయ కుట్ర వర్గీకరణ వల్ల ఇద్దరు కులాలు నష్టపోతే కనుక మీరు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మీరు ఇంతటితో ముగించుకుంటే దానికి మీకే రానున్న రోజుల్లో
మీకు మంచిగా ఉంటుంది, లేకపోతే మాలలు ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే చలో తిరుపతి అనే ప్రోగ్రాంను మాల సోదరులు ప్రతి ఒక్కరూ మీరు తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. నా పేరు యాటో ఓబ్లేస్, జేఏసీ కన్వీనర్.